మెగాస్టార్ సినీ ప్రస్థానానికి సరిగ్గా 47 ఏళ్లు. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, మరెన్నో అవమానాలు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక చరిత్రగా శిఖరాగ్రంగా నిలిచింది. బాస్ స్క్రీన్ పై చూపించిన ఎనర్జీ, యాక్టింగ్లోని డిఫరెన్స్, డ్యాన్స్, సోషల్ మెసేజ్కి వెళ్ళినటువంటి క్యారెక్టర్లలో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నారు. 150కి పైగా సినిమాలో నటించిన చిరు సినీ ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా రాజకీయాలు, సేవా కార్యక్రమాల ద్వారా కూడా మెగాస్టార్ తన ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు. 1978 సెప్టెంబర్ 22న రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. కొణిదెల శివశంకర వరప్రసాద్గా మొదలైనటువంటి ఈ ప్రయాణం చిరంజీవిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. సినీ రంగంలోకి అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ తన అభిమానులతో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978 కొణిదెల శివశంకర వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు సినిమా ద్వారా చిరంజీవిగా మీకు పరిచయమై నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ సినిమా ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, మెగాస్టార్గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. నేటికి 155 సినిమాలకు పైగా పూర్తి చేశాను అంటే అందుకు కారణం నిస్వార్థమైనటువంటి మీ ప్రేమ. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివి, మీరు అందించినటువంటివి మనందరి మధ్య. ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కృతజ్ఞతలతో మీ చిరంజీవి అంటూ బాస్ ఎమోషనల్ ట్వీట్ వేశారు. చిరంజీవికి సంబంధించి ఈ రేర్ రికార్డ్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ #47 years ఆఫ్ చిరంజీవి అరా అని చెప్పే హ్యాష్ట్యాగ్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి సినీ కెరీర్లోని గుర్తుండిపోయే సినిమా సీన్స్, పాటలు, డైలాగ్స్ అండ్ షేర్ చేస్తూ ఆయనకు విషెస్ చెబుతున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితమే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్కి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంబర, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల్లో నటిస్తున్న మెగాస్టార్ బాబీతో ఓ సినిమాని ఫైనల్ చేశారు. ఈ మూవీ దసరాకి సెట్స్ పైకి వెళ్ళనుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెలతోటి కూడా ఆ డైరెక్టర్ తోటి ఒక ప్రాజెక్ట్ కూడా లాక్ చేసింది. ఇది కంప్లీట్గా బ్లడ్ బాత్ సినిమా అని కూడా తెలుస్తుంది. దీంట్లో రక్తంలో అంటే హింసలో శాంతిని వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ కూడా మెగాస్టార్ పోషిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ప్రాణం ఖరీదు అంటే ఫస్ట్ సినిమా స్క్రీన్ ఫేస్ చేసింది పునాదిరాలు అయితే హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ప్రాణం ఖరీదే. దానికి సరిగ్గా 47 సంవత్సరాలంటే నిజంగా అది ఆషామాషి విషయం కాదు. స్టిల్ ఇప్పటికీ కూడా అదే ఫేమ్ అండ్ అదే క్రేజ్ తోటి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారంటే అది ఒక్క మెగాస్టార్కే సొంతమనే చెప్పాలి. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి హీరోస్ కూడా కంప్లీట్గా పోటీ ఇస్తూ అట్ సేమ్ టైం 4 ప్రాజెక్ట్స్ తోటి బిజీగా ఉన్నారు చిరు. స్టిల్ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ హీరోస్ ఎవరు కూడా అన్ని ప్రాజెక్టులని వరుసగా లాక్ చేయలేదు. ఈవెన్ ఆల్రెడీ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఉంది, అండ్ దాని తర్వాత విశ్వంబర ఉంది, దాని తర్వాత అండ్ నెక్స్ట్ బాబీతో ఒక ప్రాజెక్ట్ లాక్ అయింది, శ్రీకాంత్ వదలతో ఇంకో ప్రాజెక్ట్ లాక్ అయింది, ఇంకొక సినిమా కూడా స్టోరీ వినేటువంటి పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో స్టిల్ రిలీజ్కే దాదాపు 5 సినిమాలు రెడీగా ఉన్నాయి. 70 ఏజ్లో అంటే 70 సంవత్సరాల్లో కూడా ఇలాంటి వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్కి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ సినిమాలు చేస్తూ గట్టి పోటీస్తున్నారా చెప్పాలి. అందుకే అంటారు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని. సో సరిగ్గా ఈ రోజుకి మెగాస్టార్ ఇండస్ట్రీకి వచ్చి హీరోగా 47 ఏళ్ళు పూర్తి చేసుకుందన్నమాట. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.